రేస్ ఫర్ టాప్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడబోతున్నారు ఆర్సీబీతో ఇవాళ మ్యాచ్. బోత్ టీమ్స్ నుంచి ఒక్కటే టీం టాప్ 2 పొజిషన్లో ఫినిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న గుజరాత్ టైటన్స్ సిఎస్కేని పెద్ద మార్జిన్తో ఓడించిన తర్వాత వాళ్ళ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది టాప్ 2లో. ఇప్పుడు మిగిలింది ఒకటే పొజిషన్. మరి బోత్ టీమ్స్ నుంచి ఎవరు వెళ్ళబోతున్నారు? ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవటమే కాదు, చాలా పెద్ద మార్జిన్తో గెలవాలి. మరి ఆ మార్జిన్ ఏంటి ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లేయింగ్ 11 గేమ్ ప్లాన్స్, మరి మ్యాచ్ ఎవరు గెలబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్ పవర్డ్ బై ట్రైలైట్. మొత్తానికి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ కార్డ్స్ ఇవాళ. కానీ బిఫోర్ వి స్పీక్ అబౌట్ దిస్ మ్యాచ్, ఫస్ట్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అదేంటంటే ఈక్వేషన్ మొత్తం తారుమారైపోయింది నిన్న మ్యాచ్ తర్వాత. నిన్న జీటీ సిఎస్కేని 89 రన్స్తో ఓడించారు. దాంతో జీటీ టాప్ 2లో కన్ఫర్మ్. ఇప్పుడు ఇంకో టీం ఎవరు రావాలంటే ఐదర్ ఇట్స్ ఆర్సీబీ ఆర్ ఎస్ఆర్హెచ్. అయితే ఇప్పుడు మీకు ఈక్వేషన్ సింపుల్గా చెప్పేస్తా, సినారీ ఎట్లుందో క్వాలిఫికేషన్కి. ఈ రెండు టీమ్స్ నుంచి ఒకటే టీం వస్తుందని చెప్పా కదా. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలంటే టాప్ 2లో, ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 200 కొట్టారనుకోండి, 87 రన్స్తో ఈ మ్యాచ్ గెలవాలి. సింపుల్. ఒకవేళ చేజ్ చేస్తుంటే 200, దే హ్యావ్ టు స్కోర్ ఇన్ 11 ఓవర్స్. కొంచెం 1 or 2 రన్స్ అక్కడ, 1 or 2 బాల్స్ ఇక్కడ అవ్వచ్చు టోటల్ బట్టి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు వీళ్ళు ఎస్ఆర్ఎస్ ట్రై దట్. ఐ నో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ ఈ టార్గెట్. ఎందుకంటే ముందు బుయ్ హేజల్వుడ్ ఎలాంటి బౌలర్స్ ఫుల్ ఎట్లా అంటే జేకబ్ డఫీ బ్రిలియంట్ బౌలింగ్, ఆర్సీబీ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్, వోంట్ బి ఈజీ. కానీ ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? నో. ఎస్ఆర్ఎస్ ఇంతకుముందు ఎల్ఎస్జీతో వి నో దట్ 9.4 ఓవర్స్ 160 చేశారు. బట్ అగైన్ అప్హిల్ టాస్క్. విల్ దే గో ఫర్ ఇట్? ఎస్ఆర్హెచ్ నథింగ్ టు లూజ్ కదా. ఈ మ్యాచ్ ఓడిపోయినా ఏం ఫరక్ పడదు, ఎటు టాప్ 4లో క్వాలిఫై అయిపోయారు. సో దే విల్ గో ఫర్ ఇట్ అనిపిస్తుంది. ప్రెషర్ ఈజ్ ఆల్ ఆన్ ఆర్సీబీ. సో ఇది మొత్తానికి సంగతి. క్వాలిఫికేషన్ సినారీ అర్థమైపోయింది కదా. సో ఈ టార్గెట్ అచీవ్ చేయకపోతే ఆర్సీబీ టాప్ 2 క్వాలిఫై అయిపోతారు అనమాట. అది సంగతి. నౌ ఇది దృష్టిలో పెట్టుకుంటూ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ గేమ్. సో హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు దాకా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 26 మ్యాచెస్ ఆడారు. దాంట్లో 14 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 12 ఏమో ఆర్సీబీ గెలిచారు. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో హెడ్ టు హెడ్ 9 మ్యాచ్లు ఆడారు అగైన్స్ ఈచ్ అదర్. దీంట్లో 6 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్, 3 ఏమో ఆర్సీబీ. అయితే కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్ బోత్ ద టీమ్స్ విల్ విన్నింగ్ మైండ్ సెట్తో వస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క సిఎస్కే మీద ఎస్ఆర్హెచ్ గెలిచేసి వస్తున్నారు, ఇంకో పక్క ఆర్సీబీ ఏమో పంజాబ్ని కొట్టేసి వస్తున్నారు. అయితే ఈ వెన్యూలో ఇప్పుడు దాకా ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ టైం ఈ సీజన్. కరెక్ట్గా 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఆ 4 మ్యాచ్లు నైట్ మ్యాచెస్ గెలిచారు. ఇది నైట్ మ్యాచే. ఇప్పుడు చేజ్ చేస్తున్నా, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా, డిఫెండ్ చేసుకుంటున్నారు టోటల్స్. దే ఆర్ బీన్ డూయింగ్ రియలీ వెల్ ఎస్ఆర్హెచ్. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ పెద్ద టార్గెట్ అహెడ్ ఉంది. ఇందాక సినారియో చెప్పాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, ఎనీవేస్ రైట్ నౌ కమింగ్ టు ట్రైలైట్ టాప్ స్టోరీస్ ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ టాప్ స్టోరీ ఏంటంటే ఇందాక సినారియో ఎక్స్ప్లెయిన్ చేశా కదా, పెద్ద మార్జిన్తో గెలవాలి, 87 రన్స్ ఆర్ 11 ఓవర్స్లో చేజ్ చేయాలి. దాంతోపాటు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. మొత్తం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో 2011లో ఫస్ట్ టైం ప్లే ఆఫ్ రూల్ తీసుకొని వచ్చారు. దానికంటే ముందు సెమీఫైనల్, ఫైనల్ నార్మల్ ఉండేది, మన వరల్డ్ కప్స్లో చూస్తాం కదా అట్లా. కానీ 2011లో ప్లే ఆఫ్ రూల్ తెచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఈ ఇయర్ దాకా ఒకటేసారి టీమ్ 2016లో 3rd and 4th పొజిషన్లో ఫినిష్ అయిన టీం గెలిచింది, దట్ ఈస్ ఎస్ఆర్హెచ్. మిగతా టైమ్స్ అన్నీ 1 or 2 పొజిషన్లో ఫినిష్ అయిన టీమే ఐపీఎల్ గెలిచింది. సో కరెక్ట్గా 10 years ఛాలెంజ్ జరుగుతుందా లేదా చూద్దాము. మొత్తానికి ఇంకా దానికి టైం ఉంది. ఇవాళ మ్యాచ్ బై డిసైడ్ అవుతుంది. మరి టాప్ 2లో ఫినిష్ అవుతారా ఎస్ఆర్హెచ్, లేకపోతే కింద ఫినిష్ అవుతారా. అవతల పక్క స్ట్రాంగ్ అపోనెంట్ ఆర్సీబీ, ఇట్స్ అ గన్ సైడ్ మనకు తెలుసు. సో మొత్తానికి టాప్ స్టోరీ ఇది. నేను ఇంకో టాప్ స్టోరీ, విరాట్ కోహ్లీ ఫామ్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ మీద లాస్ట్ 5-6 innings అయితే విజృంభిస్తున్నాడు. సెంచరీ, 50లు, 40లు సూపర్ స్కోర్లు ఉన్నాయి. సో బిగ్గెస్ట్ టాస్ గెలిచినా ఓడిపోయినా విరాట్ కోహ్లీ, అది కూడా ఈ బ్యాటింగ్ పిచ్ మీద డెఫినెట్లీ రన్స్ కొడతాడు అనిపిస్తాడు, అని దీంట్లో డౌటే లేదు. అండ్ ఇంకో టాప్ స్టోరీ వచ్చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. స్లో పిచ్ అయినా, ఫాస్ట్ పిచ్ అయినా ఎట్లయితే అడాప్ట్ అవుతున్నారు ఇషాన్ కిషన్, అంటే ఎవ్రీవన్ యునో ఫ్రమ్ క్లాసెన్ ఎవ్రీ మ్యాచ్ ఎట్లయితే రన్స్ కొడుతున్నారు. ఐ థింక్ బిగ్గెస్ట్ ఎసెట్ ఇస్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటేనే. సూపర్ అడాప్టబిలిటీ చూపిస్తున్నారు. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టాప్ స్టోరీస్ 3. అండ్ నౌ కమింగ్ టు వెన్యూ స్టాట్స్. ఈ ఐపీఎల్ ఇప్పుడు దాకా ఉప్పల్ స్టేడియంలో 6 మ్యాచ్లు అయినాయి. 2 సార్లే బ్యాటింగ్ సెకండ్ టీమ్స్ గెలిచింది, 4 times బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిచినాయి అనమాట. అయితే టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని సెకండ్ బ్యాటింగ్ చేజింగే చేస్తారు. ఎందుకంటే ఇందాక క్వాలిఫికేషన్ సినారియో చెప్పాను కదా, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ ఎస్ఆర్హెచ్, ముందు టార్గెట్ ఉంటే దే విల్ గో ఆల్ అవుట్, కాస్త ఈజీ అవుతుంది అనమాట. అందుకనే. అండ్ కమింగ్ టు నెంబర్స్, ఇప్పుడు దాకా యావరేజ్ స్కోర్ చూసుకుంటే 201. ఈ ఐపీఎల్లో విన్నింగ్ స్కోర్ వచ్చేసి 222. అండ్ 70% ప్లస్ ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ ఎక్కువ తీస్తారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్. దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ.
అయితే మనం ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి చూడండి. క్రికెట్లో మనం చాలాసార్లు చూస్తాం ప్లేయర్స్ ఇంపార్టెంట్ మూమెంట్స్లో వాళ్ళ గేమ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్తారు. అదే డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ ఇంకా గ్రేట్. లైఫ్లో కూడా సేమ్. మీరు లైఫ్ స్టైల్ని డెవలప్ చేయాలంటే మీ డిసిజన్స్ కూడా మారాలి. అక్కడే రైజ్ విత్ 9 బై ట్రైలైట్ స్టాండర్డ్ అవుతుంది. నియోపోలిస్లో హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న లగ్జరీ లివింగ్ ఎక్స్పీరియన్స్తో ట్రిపుల్ హైట్ గ్రాండ్ లాబీస్, డబుల్ హైట్ లివింగ్ స్పేసెస్, టెరెస్ మీద టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది. ఇంకా దాన్ని స్పెషల్గా చేస్తుంది ఏంటంటే అటెన్షన్ టు డీటెయిల్. కమ్యూనిటీలో ఉన్న ఇన్బిల్డ్ సిపిఆర్ ఎమర్జెన్సీ సపోర్ట్ ఉండడం. ఇలాంటి ఫీచర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో చాలా రేర్. ఇది జస్ట్ లగ్జరీ కాదు, ఇది థాట్ఫుల్ లివింగ్. మీరు నిజంగా ప్రీమియంగా ప్లాన్ చేస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్ చెక్ చేయండి. సో ఇప్పుడు మనం బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్సీబీ. నా ప్రకారం ఈ మ్యాచ్ గురించి ఇలా ఉండొచ్చు. అయితే దీంట్లో అట్ ద టాప్ మీరు చేంజ్ చూస్తారు డెఫినెట్లీ. వెంకటేష్ అయ్యర్ ఇన్ ప్లేస్ ఆఫ్ జేకబ్ బెథెల్. ఇంకా ఫిల్ సాల్ట్ ఫిట్ అవ్వలేదు. ప్లే ఆఫ్స్కి ఐ థింక్ ఆ టైంలో వస్తాడని చెప్పేసి అంటున్నారు. అప్పుడు దాకా జేకబ్ బెథెల్ ప్లేస్లో ఐ థింక్ వెంకటేష్ అయ్యర్ విల్ ప్లే దిస్ మ్యాచ్ అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది కదా, బ్రిలియంట్ నాక్ ఆడేశారు అగైన్స్ పంజాబ్. అండ్ ఇంకో చేంజ్ ఆబ్వియస్లీ పతిదార్ లాస్ట్ మ్యాచ్ ఆడలే, తను ప్లేయింగ్ 11లో వచ్చేస్తాడు. అది సంగతి. ఐ థింక్ ఆర్సీబీ స్క్వాడ్ చూస్తే స్ట్రాంగ్ అనిపిస్తుంది. బ్యాటింగ్ చూడండి, విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ ఫామ్. ఇందాక చెప్పినట్టు వెంకటేష్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. దాని తర్వాత పడికల్, పతిదారు ఏమైనా స్ట్రైక్ రేట్ 200 పైన స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు. దాని తర్వాత టిమ్ డేవిడ్ ఒకటే అంటే జితేష్ శర్మ ఒకటే ఫామ్లో లేడు అక్కడ బ్యాటర్లో. అండ్ మేబీ కింద రొమారియో షెపర్డ్ తను ఒక బ్యాటింగ్లో. అదర్వైజ్ టీం మొత్తం ఫుల్ స్ట్రెంగ్త్ సాలిడ్ ఫామ్లో ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ చేజింగ్ చేస్తున్నప్పుడు అవుట్ చేస్తాం చాలా కష్టం, ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాటింగ్ పిచ్ మీద. ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు కూడా హీ నోస్ హౌ టు యాక్సిలరేట్. స్ట్రైక్ రేట్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. నౌ కమింగ్ టు బౌలింగ్, సుయాష్ శర్మ, కృణాల్ ఇద్దరు మంచి ఎఫెక్టివ్ ఉంటారు ఈ పిచ్ మీద. అండ్ కమింగ్ టు బౌలింగ్, భూవీ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. పవర్ ప్లేలో ఎన్ని వికెట్లు తీస్తున్నాడు. 9 ఓపెనర్స్ని అవుట్ చేసినట్టు ఇప్పుడు దాకా 25+ వికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు పర్పుల్ క్లాస్ లీడర్ బోర్డ్లో ఉన్నాడు భూవీ. అండ్ లుక్ ఎట్ దట్ పర్ఫార్మెన్స్. ఓపెనర్స్ ఇంతమంది అవుట్ చేసినంటే ఇంకా దీనికంటే నెక్స్ట్ లెవెల్ కాంట్రిబ్యూషన్ ఉండదు. హేజల్వుడ్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ రసిక్ సలాం ఈ పిచ్ మీద గ్రిప్ అవుతుంది బాల్. సో దీస్ ఆర్ ద గేమ్ ప్లాన్స్. ఇన్ఫార్మ్ ప్లేయర్స్ వీళ్ళు. అండ్ ఆర్సీబీ విల్ గో ఆల్ అవుట్, అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ ఉంటుంది, కానీ అగైన్ ప్రెషర్ని ప్లెజర్ కింద ట్రీట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం ఆర్సీబీ అలాంటి స్ట్రాంగ్ టీమ్. అండ్ ఇంకో పక్క సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి వచ్చేస్తే అట్ ద టాప్ ట్రావిషేక్ బ్రిలియంట్, చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇషాన్ కిషన్ నాకైతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అలాంగ్ విత్ హెన్రీ క్లాసన్ అనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ పిచ్చెస్కి ఎట్లయితే అడాప్ట్ అవుతున్నాడు. దీనికి నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసన్ ఎంత మంచిగా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. ఈ మ్యాచ్ కూడా చాలా క్రూషియల్ అవ్వబోతుంది. అది చేజింగ్ చేసిన ఫస్ట్ బ్యాటింగ్ ఏంటంటే ఇప్పుడు బ్యాటింగ్ యూనిట్ ఎక్స్ట్రా అగ్రెసివ్ ఆడాల్సి వస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే చాలా పెద్ద స్కోర్ కొట్టాలి, సెకండ్ బ్యాటింగ్ చేస్తే తక్కువ ఓవర్లు చేసి చేయాలి. సో అల్ట్రా అగ్రెసివ్ క్రికెట్ ఆడాల్సి వస్తుంది, నథింగ్ టు లూజ్. అదొకటి. దెన్ యూ గాట్ మళ్ళా సలీల్, దెన్ స్మరణ్కి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ. శివాంగ్ ఈ మ్యాచ్ ఆడేస్తాడు, ఐ థింక్ ఎట్లయినా ఆడతాడు అనుకోండి శివాంగ్. ప్రఫుల్ డెఫినెట్లీ హీల్ ప్లే. ఐ థింక్ సేమ్ టీమ్ ఉంటుంది లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఏం డిఫరెన్స్ ఉండదు. దిల్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. దెన్ యూ గాట్ మళ్ళా సాకిబ్ ఇంటూ ద వికెట్స్, ఇషాన్, మలింగా, కమిన్స్ బ్రిలియంట్గా బౌలింగ్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం అద్భుతంగా 3 వికెట్లు తీసాడు. సో బౌలింగ్ యూనిట్ మంచి ఫామ్లో ఉంది. సూపర్ డూపర్ కాంటెస్ట్ ఇది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మొత్తానికి ఇది ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇలా ఉండొచ్చు. అయితే నౌ లెట్స్ టాక్ అబౌట్ ట్రైలైట్ మ్యాచ్అప్స్ ఆఫ్ ద మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్అప్ వచ్చేసి ట్రావిస్ హెడ్ వర్సెస్ జేకబ్ డఫీ. 4 ఇన్నింగ్స్లో 3 times అవుటాడు, స్ట్రైక్ రేట్ 116. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే జేకబ్ డఫీ మ్యాచ్ ఆడాలి కదా, ఒకవేళ ఆడితే అందుకని స్టార్ట్ చేశారు. దాని తర్వాత వచ్చేసి అభిషేక్ శర్మ వర్సెస్ హేజల్వుడ్. 4 ఇన్నింగ్స్లో ఒక్కసారి అవుటాడు, స్ట్రైక్ రేట్ ఆఫ్ 166. దాని తర్వాత ఇషాన్ కిషన్ వర్సెస్ కృణాల్ పాండ్యా. 7 ఇన్నింగ్స్లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వలే, 167 స్ట్రైక్ రేట్, బాగుంది ఇది. అండ్ ఫైనలీ విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమిన్స్. 11 ఇన్నింగ్స్లో ఒక్కటేసారి అవుటాడు, 142 స్ట్రైక్ రేట్. సో దీస్ ఆర్ ద మ్యాచ్అప్స్. అండ్ ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ట్రైలైట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్. ఒక్కొక్క ప్లేయర్ని పిక్ చేద్దాం. ఫస్ట్ ఆర్సీబీ, ఇట్ హ్యాస్ టు బి విరాట్ కోహ్లీ. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. ఎస్పెషల్లీ ఎస్ఆర్ఎస్ టు పాస్ ఫ్యూ మ్యాచెస్ కూడా చాలా రన్స్ కొట్టేస్తున్నాడు. సో ఐఎమ్ పికింగ్ ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ. ఇంకో పక్క ఎస్ఆర్ఎస్ నుంచి ఐఎమ్ పికింగ్ అభిషేక్ శర్మ. ఓన్లీ రీజన్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్పా, పెద్ద మార్జిన్తో గెలవాలన్నా చేజ్ చేయాలన్నా అభిషేక్ శర్మ మ్యాసివ్ డిఫరెన్స్ తీసుకొస్తాడు అట్ ద టాప్. సో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో ఐమ్ పికింగ్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. ఓకే, ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ ట్రైలైట్ మ్యాచ్ ప్రెడిక్షన్. ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ క్లోజ్ గేమ్. అయితే ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ బ్యాటింగ్ పిచ్. నాకు అనిపిస్తుంది బోత్ ద టీమ్స్ బ్యాటింగ్ చాలా బాగుంది, అందుకనే సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ దిస్ మ్యాచ్.
మరి చూద్దాం ఆర్సీబీ గెలుస్తారా, ఎస్ఆర్హెచ్ గెలుస్తారా, ఆ మార్జిన్‌తో గెలుస్తారా? ఐ నో ఇట్స్ హైలీ అన్‌లైక్లీ, చాలా పెద్ద మార్జిన్ అది. కానీ ఏమైనా వండర్ జరుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మొత్తానికి ఇది సంగతి. దిస్ ఈస్ మై ప్రెడిక్షన్. సెకండ్ బ్యాటింగ్ టీమ్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీ ప్రెడిక్షన్ ఏంటి? ఆర్సీబీయా, ఎస్ఆర్హెచ్చా? కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాస్ ఇన్ఫర్మేటివ్. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కెన్ యూ డు దట్. బాయ్ బాయ్.